పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చిన్న సినిమాలు విజయాలు అందుకుంటేనే ఏ సినీ పరిశ్రమకైనా జోష్. అయితే అలాంటి చిన్న చిత్రాలే పాన్ ఇండియాను షేక్ చేసే బ్లాక్ బస్టర్స్ అయితే అది తప్పకుండా బొనాంజానే. ఈ మధ్య నిర్మాతలకు అలాంటి బొనాంజాలే వస్తున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. 300 కోట్లు తగ్గకుండా రాబడుతున్నాయి. జూలై 25న రిలీజ్ అయింది మహా అవతార్ నరసింహ. మొదట కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం మొదలైంది. ఆ తర్వాత పాన్ ఇండియాకు రీచ్ అయింది. ప్రస్తుతం 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. 40 కోట్ల బడ్జెట్ లోపు తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల సపోర్ట్ తో తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలాంటి అద్భుతం తెలుగులోనూ జరిగింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ కూడా 40 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. కానీ వసూళ్లలో మాత్రం 350 కోట్లు దాటింది. ఇక 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతారా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 450 కోట్లు రాబట్టింది. మహా అవతార్ నరసింహ, కాంతారా, హనుమాన్ ఈ మూడు కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కటం విశేషం. 3 చిత్రాలు కూడా ఒకే విధమైన కలెక్షన్స్ అందుకోవటం మరో వండర్. ప్రస్తుతం ఈ 3 చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. అయితే సీక్వెల్స్ అన్ని కూడా భారీ చిత్రాలుగా మారిపోయాయి. ముందుగా అయితే కాంతారా సీక్వెల్ వస్తోంది. పార్ట్ 2ను దాదాపు 100 కోట్లతో తెరకెక్కించారు. అక్టోబర్ 2న కాంతారా సీక్వెల్ విడుదల కానుంది. ఆ తర్వాత జై హనుమాన్, మహా అవతార్ సిరీస్ నుంచి మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.